నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయటం కోసమే గ్రామ సభలను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు కర్నూలు మండలంలోని గార్గేయపురం గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో భాగంగా కర్నూలు మండలం గార్గేయపురం గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. గ్రామ సభలో ఉపాధి హామీ, తాగునీరు, రోడ్లు తదితర అంశాలకు సంబంధించి గ్రామాలకు అవసరమైన పనుల గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభను నిర్వహించడం జరుగుతోందన్నారు. గ్రామానికి అవసరమైన పనులు గ్రామ సభలో ప్రజలు చెప్పిన సమస్యలపై ఒక తీర్మానాన్ని రూపొందించుకుని నిధులు రాగానే ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. గార్గేయపురంలో 1950 హౌస్ హోల్డులలో అందరికీ పవర్ కనెక్షన్ ఉందని, ఏ ఇంటికైనా పవర్ కనెక్షన్ లేకపోతే గ్రామ సభలో అర్జీ ఇచ్చిన వెంటనే కనెక్షన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటింటి కుళాయి కనెక్షన్లకు సంబంధించి 920 ఇళ్లకు కనెక్షన్లు ఉన్నాయని, ఇంకా 1000 దాకా పెండింగ్లో ఉన్నాయని, జల్ జీవన్ మిషన్ కింద నిధులు రాగానే పెండింగ్లో ఉన్న కనెక్షన్లకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా 500 ఇళ్లకు టాయిలెట్స్ లేవని, వీరికి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. 600 మందికి గ్యాస్ కనెక్షన్ లేదని, వీరికి ఎల్పీజీ కనెక్షన్లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామానికి 3 OHRS ట్యాంకులు రావాలని ప్రజలు కోరారని, వాటికి ఎస్టిమేట్లను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులకు వెంటనే చేపట్టాలని, అవసరమైన ప్రదేశాలలో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ సభలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ వర్క్స్కు సంబంధించి 4,67,00,000 పనులకు తీర్మానం చేశామని, ఇది కాకుండా అదనంగా శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్, అప్రోచ్ రోడ్డు, స్కూల్కు కాంపౌండ్ వాల్, అంగన్వాడీ భవనం, పశు వైద్యశాల కావాలని ప్రజలు కోరారని, వాటికి కూడా ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు వారి పొలాలలో నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలని, వర్షం వచ్చినప్పుడు కుంటలలో నీరు నిలవడం వల్ల అవసరమైన సమయంలో ఈ నీటిని వాడుకోవచ్చని కలెక్టర్ సూచించారు. రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని, ముఖ్యంగా ఉద్యాన పంటలకు సంబంధించి డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో ఉండే భూ సమస్యల గురించి కూడా ప్రజలు తన దృష్టికి తెచ్చారని, ఇందుకు సంబంధించి వచ్చే నెల నుండి రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని, ఆ సదస్సుల్లో రెవెన్యూ అధికారులందరూ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని, రీసర్వేకి సంబంధించి సమస్యలు ఉంటే కూడా పరిష్కరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలను నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో ROR, అడంగల్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని ధిక్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎంపీ ల్యాడ్స్ కింద నిధులు రాగానే గ్రామాల్లో ఉండే సమస్యలను పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామ పంచాయతీల అభివృద్ధి చాలా కీలకమన్నారు. గ్రామాలలో సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గ్రామ సభ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈరోజు దాదాపుగా 13,326 గ్రామ సభలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే నియోజకవర్గానికి 8 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగిందని, 8 కోట్లలో ఒక్కొక్క మండలానికి 2 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచ్లను డమ్మీ చేశారన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పల్లెల్లో త్రాగునీరు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పల్లెటూరును
అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. గ్రామాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తొలుత టంగుటూరి ప్రకాశం జయంతి సందర్భంగా కలెక్టర్, కర్నూలు ఎంపీ, కోడుమూరు ఎమ్మెల్యే టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా పరిషత్ సిఇఓ నాసరారెడ్డి, డ్వామా పీడి అమర్నాథ్ రెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు, సర్పంచ్ సోమేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి మన భారతం ఎటువంటి గ్రామీణ ప్రాంతం, ఈ గ్రామీణ ప్రాంతంలో గ్రామాల భవనాలు అని చెప్పేసి ఆయన కళల కింద స్వరాజ్యానికి అంతరాపం జరగాలని చెప్పేసి గ్రామాల్లోనే గ్రామ సభలు పెట్టి గ్రామాల్లోనే తీర్మానం చేయాలని చెప్పేసి ఒక సంకల్పం. ఈ గ్రామాల్లో ఏ సమస్యలను మీకు బాగా తెలుసు కదా, గ్రామంలో తీర్మానం చేసి ఈ గ్రామాన్ని పరిష్కరించాలని ఒక ధ్యేయం కదా. అంతేగాక మీరంతా ఎస్పెషల్లీ గ్రామ పంచాయతీలకు వచ్చే సమస్యలు ఉంటే కదా ఏమైనా ఉంటే చెప్పి ఇంకా ఇక్కడ ఏమైనా ముఖ్యంగా గ్రామవాసులు అంతా సహకరించాలి. ఎందుకంటే ఈ సమస్య ఇంకో సమస్య కాదని చెప్పేసి అధికారుల చుట్టూ ఇది కాకుండా మీరు సమస్యల పరిష్కారం కూడా మీరు సమయంలో పాటిస్తూ గ్రామాలకు పచ్చదనం వచ్చే రోజులు చాలా ముందరున్నాయి. ఎందుకంటే గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఉంటే ఫైనల్గా ఈ గ్రామాల్లో ఇందాక చెప్పారు, చాలా సమస్యలు చెప్పారు. కలెక్టర్ పనులు చూస్తా ఉన్నాయి అర్జీలు, అక్కడ చదివేటివే కాక ఈ అర్జీలు రూపంలో చాలా వస్తుంది. ఆ ఫండ్స్ రిలీజ్ అయినట్టు ఇవన్నీ కూడా వన్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలాగే టాయిలెట్స్ కూడా 1466 ఉన్నాయి. 500 హౌసెస్కి టాయిలెట్ లేదు. ఈ టాయిలెట్ లేని వాళ్ళ లిస్ట్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఎంట్రీస్ చేయండి. ఇవన్నీ కూడా తీర్మానం అన్నీ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద మనం ఆ శాంక్షన్స్ ఇవ్వాలి. ఇమీడియట్గా మీరు అది ప్లాన్ చేయండి. అలాగే గ్యాస్ కూడా దాదాపు 600 మందికి లేదు ఇక్కడ. సోషల్ పథకం కానీ అదర్ స్కీమ్స్ దేనికి ఒకసారి చెక్ చేసుకొని ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ చేయాలి. ఇక విలేజ్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి ఇక్కడ డిస్కస్ చేసిన ప్రకారంగా కొన్ని సీసీ రోడ్స్, డ్రైన్స్ అన్ని మీకు చెప్పడం జరిగింది. ఇవి కాకుండా అడిషనల్గా ఇంకా ఉంటే అవి కూడా మనం ఎన్రోల్ చేసుకుంటాం, రిలీజ్ చేసుకుంటాం. ఇంకా వాటర్ విషయానికి వస్తే ఇంకొక 3 OHHRs కావాలన్నారు. దీనికి ఇమ్మీడియట్గా ఎస్టిమేట్స్ వేయండి. ఎస్టిమేట్ చేసి ఇది కూడా మీరు ఇమ్మీడియట్ డిపార్ట్మెంట్కి పంపించండి. ఎన్ఆర్జీఎస్లో లేదు కాబట్టి. దెన్ డ్రైనేజ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ రెండు కూడా ఇమ్మీడియట్గా ఎన్ఆర్జీఎస్లో టేకప్ చేయాలి. ఎన్ఆర్జీఎస్ శిల్ప ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామాలలో అభివృద్ధి చేసుకోవాలి. గ్రామ సభలలో చాలా వరకు దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే గ్రామాలలో ఉన్నటువంటి మహిళలు, అలాగే యువకులు, అలాగే ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని దీనిలో భాగస్తులు కావాలని చెప్పి వీరి ద్వారా రూపకల్పన చేసి ప్రణాళికలు ఏర్పాటు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మన యొక్క ప్రభుత్వమైనటువంటి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం దివంగత సముద్రాల హనుమంతరావు చేసిన కృషి మరువలేనిదని కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు దివంగత సముద్రాల హనుమంతరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో వారు మాట్లాడారు. కర్నూలు నగరానికి చెందిన టీడీపీ నాయకుడు దివంగత సముద్రాల హనుమంతరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నగర టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత సముద్రాల హనుమంతరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరమేష్, రామాంజనేయులు, దేవా, శ్రీనివాసులు, శేషగిరి శెట్టి, యేసు, జనసేన నాయకులు అర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సముద్రాల హనుమంతరావు హఠాన్ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటన్నారు. కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అజాత శత్రువుగా సముద్రాల హనుమంతరావు అందరి మన్ననలు పొందారని తెలిపారు. అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణం తమకు ఎంతో బాధను కలగచేసిందన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థించారు. గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు సముద్రాల హనుమంతరావు గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి స్వగృహం దగ్గర జరిగినటువంటి వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, టీజీబీ అభిమానులు అందరము పాల్గొనడం జరిగింది. పెద్దలు హనుమంతరావు గారు మనిషి ఎదురు పడితే చిరునవ్వుతో పలకరించి బాగున్నావా అని పేరుతో పిలిచి పలకరించే మహానుభావుడు. ఏదైనా సమస్యలు ఉంటే అయ్యా ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అధికారులకు చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లో చెప్పండి అంటే అర్ధరాత్రి అయినా కూడా ఫోన్ చేసి సమస్యలపై స్పందించి
చాలామందికి న్యాయం చేశాడు. నేను 1993 మార్చి నుంచి నేను టీజీవీ గ్రూప్ సంస్థలో ఆల్కలీస్లో పనిచేస్తున్నా. అప్పటి నుంచి అయ్యా నాకు బాగా పరిచయము. టీజీ వెంకటేష్ గారికి కుడి భుజంగా, వీరాభిమానిగా, ఆత్మీయుడిగా బ్రతికిన ధన్యజీవి హనుమంతరావు గారు మరి ఆత్మకి శాంతి కలగాలని, ఎక్కడున్నా వారు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మేము ఆశిస్తున్నాం. ఆయన కృతజ్ఞత భావంగా ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చినారు. ఆయనలోని మంచితనమే మళ్ళీ వాళ్ళ కుమారునికి కూడా కలగాలని, వాళ్ళ కుమారుడు కూడా అదే దిశలో పయనించాలని అందరూ కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, నాయకులు హెల్పింగ్ నేచర్గా ఆయనకు హెల్ప్ చేస్తూ వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ బాధాతప్త హృదయంతో ఆయన పెద్ద ఆయన సముద్రాల హనుమంతరావు గారు వర్ధంతికి రావడం, అలాగే ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేశారు. ఎవరికి ఇబ్బంది ఉన్నా కానీ ఆయన తక్షణం స్పందించే మహాగుణం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన లేని లోటు అలాగే తెలుగుదేశం పార్టీకి కానీ ఆ కుటుంబానికి కానీ తీరని లోటు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబం చాలా ధైర్యంగా ముందుకొండి వాళ్ళ తండ్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఆయన కుమారుడైన శ్రీధర్ గారు కొనసాగిస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ అండగా ఉండాలనేసి మా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు వెల్దుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా రంజిత్ బాషా ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థులతో మాట్లాడారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత మీలో ఎంతమంది కలెక్టర్, పోలీసు, డాక్టర్, ఉపాధ్యాయ వృత్తుల్లో స్థిరపడాలని అనుకుంటున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ప్రతిరోజు స్నాక్స్ ఇస్తున్నారా, మెనూ ప్రకారమే స్నాక్స్ ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏదైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థినులు ఆడుకోవటానికి సరైన ప్లేగ్రౌండు, టెన్నిస్ కోర్టు ఉందా లేదా అని పాఠశాల ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ను కలెక్టర్ ఆరా తీశారు. ప్లేగ్రౌండ్ లేదని ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే ఒక టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్ఓ వాటర్ ప్లాంట్ నీటిని ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందితో నీటి పరీక్షలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ను కలెక్టర్ ఆదేశించారు. వంటగదిలో నిల్వ ఉన్న కందిపప్పును కలెక్టర్ పరిశీలించి నాణ్యతగా లేవని, మంచి కందిపప్పును సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని వెల్దుర్తి తహసీల్దార్ను ఆదేశించారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న బెంచ్లను అవసరమైన పాఠశాలకు సర్దుబాటు చేయాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి మాట్లాడుతూ తనకు చదువు అంటే చాలా ఇష్టమని, నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని నిరంతరం కృషి చేసి ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. అదేవిధంగా మీరు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని విద్యార్థులను మోటివేట్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట డీఈఓ శామ్యుల్, వెల్దుర్తి తహసీల్దార్ చంద్రశేఖర శర్మ, ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప, ఇన్ఛార్జ్ హెడ్. బ్రాహ్మణ సామాజిక వర్గంలోని సమస్యల పరిష్కారానికి బ్రాహ్మణ అన్యాక్రాంత ఆస్తుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల హనుమంతరావు చేసిన కృషి మరువలేనిదని బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి ప్రతినిధులు సండే చంద్రశేఖర్, రవిచంద్ర శర్మ అన్నారు. సముద్రాల హనుమంతరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బ్రాహ్మణ ఆస్తుల అన్యాక్రాంత పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు దివంగత సముద్రాల హనుమంతరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి ప్రతినిధులు సండేల్ చంద్రశేఖర్, రవిచంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత సముద్రాల హనుమంతరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా సముద్రాల హనుమంతరావు ఎన్నో సేవలు అందించారని తెలిపారు. ముఖ్యంగా
బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి మరవలేందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరు తన దగ్గరికి వచ్చినా ఆప్యాయంగా పలకరించి ఆ సమస్యలను పరిష్కరించేవారని తెలిపారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మరణించడం తమకు ఎంతో తీరని లోటన్నారు. సముద్రాల హనుమంతరావు ఆశయ సాధనకు తమ వంతుగా కృషి చేస్తామని వారు తెలిపారు. గత సంవత్సరం గతించడం జరిగింది. ఏబీబీ SSSలో ఆయన కీలక పాత్ర పోషించి అన్యాక్రాంతుల ఆస్తుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, అలాగే తెలుగుదేశం పార్టీలో అతని సేవలను గుర్తించి అధికార ప్రతినిధిగా హోదాను కూడా కల్పించిన ప్రభుత్వంలో కూడా ఆయన కొంతకాలం కొనసాగి దివంగతుడైపోయినాడు. కాబట్టి ఇతన్ని ఈరోజు అందరూ స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. కేంద్రమైన వెల్దుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆయన పరిశీలించారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా రంజిత్ బాషా ముందుగా ఆసుపత్రిలోని జనరల్ మేల్ వార్డును పరిశీలిస్తూ జ్వరంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన బాలుని తల్లితో మాట్లాడారు. హాస్పిటల్లో ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు, సరైన సమయానికి మందులు ఇస్తున్నారా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ రిజిస్టర్ను కలెక్టర్ పరిశీలిస్తూ ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఈరోజు ఎంతమంది రిజిస్టర్ అయ్యారనే వివరాలను ఆరోగ్యశ్రీ మిత్రను అడిగి తెలుసుకున్నారు. డిస్పెన్సరీను కలెక్టర్ పరిశీలిస్తూ ఎక్స్పైర్ అయ్యే మందుల గురించి 3 నెలల ముందుగానే డాక్టర్ల దృష్టికి తీసుకుని వెళ్లాలని ఫార్మసిస్టును కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఎక్స్పైర్ అయ్యే మందుల వివరాలు, స్టాక్లో ఉండే మందుల వివరాలను కూడా డిస్ప్లే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. యాంటీబయాటిక్స్ ఏవి ఉపయోగిస్తున్నారనే వివరాలను ఫార్మసిస్టును అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ను పరిశీలిస్తూ రోజుకు యావరేజ్గా ఎన్ని పరీక్షలు నిర్వహిస్తారు, నిర్ధారణ అయిన వాటికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు, కొన్ని వ్యాధులకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదరకపోతే ఎక్కడికి రెఫర్ చేస్తారనే వివరాలను సంబంధిత వైద్య అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఫిమేల్ వార్డును పరిశీలిస్తూ అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్న తులసమ్మ తదితరులతో మాట్లాడుతూ ఏ ఆరోగ్య సమస్య చేత ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు, ఇక్కడ వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు, సరైన సమయానికి మందులు ఇస్తున్నారా, ఆసుపత్రిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే వివరాలను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్న రవికుమార్ కేస్ షీట్ను కలెక్టర్ పరిశీలించారు. వైద్యశాలకు కరెంటు బ్యాకప్ కోసం జనరేటర్ ఏర్పాటు చేయించాలని, ఆర్ఓ వాటర్ సిస్టమ్ను ఏర్పాటు చేయించాలని, అదేవిధంగా ఒక జనరల్ సర్జన్ విధులకు గైర్హాజరు అయ్యారని, అతని స్థానంలో వేరే జనరల్ సర్జన్ను ఏర్పాటు చేయించాలని వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వైద్యశాలకు అవసరమైన అంశాలన్నింటినీ రాతపూర్వకంగా ఇవ్వాలని, పేపర్లో ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, DCHS డాక్టర్ మాధవి, పీడియాట్రిక్ డాక్టర్ బాలచంద్రారెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ నెల 29వ తేదీ జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో 2వ రోజు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో 2వ రోజు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా 2వ రోజు బాస్కెట్బాల్, ఖోఖో, ఫెన్సింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ప్రతిరోజు వివిధ అంశాలలో క్రీడలను నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు 3 అంశాలలో క్రీడా పోటీలను నిర్వహించామని తెలిపారు. శనివారం నాడు 8 అంశాలలో క్రీడా పోటీలను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్రీడలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 29వ తేదీ జరిగే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బహుమతులు పంపిణీ చేస్తామని వివరించారు. బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్ పాఠశాల పోటీలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా మన స్పోర్ట్స్ ప్రమోటర్ శ్రీధర్ రెడ్డి గారు వచ్చేసి ప్రారంభించారు. చాలా సంతోషం. ఈ పోటీలు ఒక 28వ తారీఖు వరకు రెగ్యులర్గా జరుగుతాయి. ఈ పోటీలకు సహకరిస్తున్నటువంటి అసోసియేషన్ వారికి, స్పోర్ట్స్ అథారిటీ వారికి, మన స్పోర్ట్స్ ప్రమోటర్ శ్రీధర్ రెడ్డి గారికి, అందరికీ పీటీలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 29వ తేదీ జరగబోయే జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఈరోజు 2వ రోజు క్రీడలు ప్రారంభించడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈరోజు బాస్కెట్బాల్ ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత ఇంకా ఖోఖో, నెక్స్ట్ ఫెన్సింగ్ గేమ్లు కూడా ఉన్నాయి. అలాగే రేపు కూడా ఇంకొక 8 ఈవెంట్లు కండక్ట్ చేస్తున్నాం ఈ స్టేడియంలో. సో ఇక్కడ ఈ క్రీడలలో పాల్గొంటున్న చిన్నారులకు కానీ, వాళ్ళ పీటీలకు కానీ, దీనికి సహకరిస్తున్న అసోసియేషన్లు అందరికీ కానీ మా కృతజ్ఞతలు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.